అది దాచుకోవటానికి ఒక రాజకీయ పార్టీ నీడ కావాలి. ఆ నీడ ఏ పార్టీ ఇస్తుంది? ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ ఇస్తుంది. సో ఈ సదరు సునీల్ కుమార్ ఐపీఎస్ కూడా ఆ బాటలో వెళ్తున్నాడు అనేది ఇప్పుడు ఈయన చేస్తున్న మాటలు, ట్వీట్లు ఇవన్నీ కూడా మనకు అర్థం అవుతున్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయాలన్నారు. ఎవరు సస్పెండ్ చేయాలి? డిప్యూటీ స్పీకర్ ని ఎవరు చేస్తారు? ఎవరు సస్పెండ్ చేసే అధికారం, అపాయింటింగ్ అధికారం ఎవరికి ఉంటుందో సస్పెండ్ చేసే అధికారం ఎవరు సస్పెండ్ చేయాలి? డిప్యూటీ స్పీకర్ ని. నంబర్ 1. నంబర్ 2, డిప్యూటీ స్పీకర్ హోదాలో, ఎమ్మెల్యే హోదాలో ఆయన మీద అవినీతి ఆరోపణలు, కేసులు ఏమన్నా ఉన్నాయా? లేవు. మరి ఏ బేస్ తోటి, ఏ లాజిక్ తోటి, దేనితోటి ఆయన మీద సస్పెండ్ చేస్తారు? సంబంధం లేని వ్యాఖ్యలు. అంటే నేనేమంటానంటే సునీల్ కుమార్కి రఘురామకృష్ణరాజు మీద కోపం ఉంటే ఉండవచ్చు గాక, వ్యక్తిగతంగా అది వ్యక్తిగతం. కానీ ఒక అధికారం, ఐపీఎస్ ర్యాంక్ ఒకటి ఉంది కదా, ఈ విధంగా ఉన్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్ను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం అనేది, ఇతను ఏ విధమైన ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అనేది ఒక అనుమానం నాలాంటి వాళ్ళకి కలుగుతుంది. అటువంటి మాటలు మాట్లాడొచ్చా? ఎవరు ఎందుకు సస్పెండ్ చేస్తారు? రీజన్ ఏంటి చెప్పండి? బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్స్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎవరో పక్కన సపోర్ట్ చేస్తున్నారు అనేది నాకు అనిపిస్తా ఉంది. అంటే వాళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ ని పక్కదారి పట్టేసిన కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. రాజ్యాంగాన్ని అవసరం కోసం పెట్టి అంబేద్కర్ ఇస్తున్నట్టు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉల్లంఘిస్తున్న పివి సునీల్ కుమార్ లాంటి వ్యక్తుల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. ఇప్పుడు కాదు, అప్పుడు నమ్మరు, ఇప్పుడు నమ్మరు, ఎప్పుడు నమ్మరు. ఈ బ్యాచ్ అంతా ఒక డిఎన్ఏ, ఒక పార్టీలో డిఎన్ఏలో భాగం. వీళ్ళు అందరికీ అన్ని అర్థమవుతున్నాయి. ఇవాళ రేపు ఇంతకు ముందులాగా లేదు, టెక్నాలజీ పెరిగింది, అందరికీ అన్ని అర్థమవుతుంది. వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అంబేద్కర్ లాంటి వ్యక్తులను వాడుకోవడం తప్ప ఏం కనపట్టలేదు అక్కడ. అంబేద్కర్ లాంటి వ్యక్తుల్ని వాడుకోవటం, అధికార దుర్వినియోగం చేయటం, ఇంకొక అధికారంలో ఉన్న గొప్ప వ్యక్తులను బ్లేమ్ చేయటం, కుల మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఇది ప్రధానంగా వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం. అది ఎప్పటికీ సత్ఫలితాలని ఇవ్వదు, వీళ్ళకి ఇవ్వదు, వీళ్ళ సపోర్ట్ చేస్తున్న పార్టీలకి ఇవ్వదు.